హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను అనమాట. సో సక్సెస్ కంటే ముందు స్టెబిలిటీ రావాలి అని. సో ఇక్కడ స్టెబిలిటీ అంటే ఏంటంటే మెయిన్గా ఒకటి లైక్ ఇప్పుడు మనం ఒకటి చేయాలనుకుంటాం, ఒక వృత్తి. ఆ వృత్తిలో మనకేంటంటే ఒక ఆనందం రావాలి ఫస్ట్. ఆ ఆనందంతో పాటు అంటే ఆనందం అంటే అది చేయాలి, ఇంకా చేయాలి అని ఒక ఆనందం వచ్చేటట్టు ఉన్న వృత్తిని వెతుక్కొని దెన్ వీ హ్యావ్ టు ప్రొసీడ్. సో అందరికి తెలిసింది అది. బట్ అది ఫస్ట్లో మనము వెతుక్కున్నప్పుడు అది ఆనందం ఇస్తుంది అది అని అనుకుంటాం. బట్ యాజ్ టైమ్ గోస్ ఆన్ అది మనకు మంచిగా అనిపించక మళ్ళీ వేరేది. సో ఇవన్నీ ఏంటంటే మనకు అంటే ల్యాక్ ఆఫ్ అది అంటే అప్పటికప్పుడు చెప్పలేము విచ్ గివ్స్ యూ మోర్ టెన్యూర్ టు డూ, అంటే ఎక్కువ రోజులు ఏదో చేయగలవు అది ఇదని ఫస్ట్ ఎవరికి తెలియదు. సో అక్కడ నేను చెప్పేది అట్లాంటి స్టెబిలిటీ రావాలన్నమాట. సో విచ్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఫుల్ఫిల్స్ బోత్ మై నాకు మనసు పరంగా కానీ, లేకుంటే నేను చేసే పని పరంగా, లేకుంటే నేను సంపాదించే డబ్బు పరంగా కానీ వాటెవర్. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతిసారి డబ్బుకి మనం చేసే వృత్తికి ప్రతిసారి అయితే లింక్ పెట్టలేము. ఎందుకంటే కొన్ని నచ్చినవి ఏంటి, ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఇవ్వచ్చు, లేకపోతే కొన్ని తక్కువ ఇవ్వచ్చు, లేకపోతే యాజ్ టైమ్ గోస్ ఆన్ కొన్ని ఇవ్వచ్చు, కొన్ని మొదట్లో ఇవ్వకపోవచ్చు. సో ఇవన్నీ అన్నిటికీ ఉంటాయి. సో ఇక్కడ ఏదైనా మనము అనుకున్న ఒక దానికి ఫస్ట్ దానికి స్టిక్ అయిపోయి అంటే ఒక ఫస్ట్ ట్రయల్ వేయచ్చు, అందులో తప్పేం లేదు. కొన్ని రకరకాల వృత్తులు అవి చేసిన తర్వాత మనకు ఈ వృత్తి ఇట్లా చేస్తే బాగుంటుంది, సరే ఇప్పుడైతే మనకు దీని గురించి అంటే ఇందులో అంత మన అమౌంట్ రాకపోవచ్చు, లేకుంటే ఏదైనా మనకు ఇందులో నిలదొక్కుకోవట్లేము. బట్ డెఫినెట్గా ఇందులో మనము బాగా మనసు పెడితే ఏదో ఒక మంచిగా ఫ్యూచర్ ఉంటుంది దీనికి, మనం కోరుకునే విధంగా, మనకు మనసుకు నచ్చే విధంగా, అదేవిధంగా అందరికి కూడా మనము ఆన్సర్ ఇవ్వగలిగే విధంగా ఉంటుంది అని ఒకదాన్ని ఎంచుకొని దాన్ని అంటే ఆ స్టెబిలిటీ రావాలన్నమాట. స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా సక్సెస్ అనేది ఆటోమేటిక్గా ఎట్లనే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి మనం అనుకోని అంటే మనకు సక్సెస్ ముందు వచ్చినప్పటికీ అక్కడ మనకు ఇదే మనం రైట్ చాయిస్ కాదు అని మళ్ళీ మనకు అనిపించినప్పుడు బోర్ కొట్టి మళ్ళీ దాన్ని వదిలేస్తాం. సక్సెస్ వచ్చినా కూడా మన మనసుకు నచ్చదు అనమాట. ఇప్పుడు ఒక ఇష్టమైన జాబ్ ఒకటి మనము చేయట్లేము అనుకోండి, అంటే మనకి ఇష్టం లేని జాబ్ ఒకటి చేస్తున్నాం. సో సక్సెస్ అనేది ఏంటి, ఇక్కడ డబ్బులు వచ్చేసి అన్నీ వచ్చేసి మనం సెటిల్డ్. బట్ ఆ తర్వాత మళ్ళీ ఏమంటారు, అరే నేను నా మనసుకు నచ్చింది చేయలేకపోయినా కదా అది ఇది అంటుంటారు. సో నేను అనేది అంటే ఏంటంటే ఫస్ట్ అసలు ఏం చేయాలనుకుంటున్నావు, ఒకవేళ ఇది ముందు చేయాలనుకుంటే దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు. సో స్టెప్ బై స్టెప్ ఇది నేను దీనికోసం చేస్తున్నా, ఫర్ ఫైనాన్స్ కోసం, అంటే డబ్బుల కోసం, బట్ వాట్ ఐ మీన్ ఈజ్ నా మనసుకు నచ్చింది అది ఉంది, అది తర్వాత చేయొచ్చు, లేకుంటే ఇంకా దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడం అట్లా. సో ఇట్లాంటప్పుడు చూడండి సక్సెస్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఎవరికైనా. కానీ ఆ స్టెబిలిటీ అంటే ఇందులోనే నేను నా వృద్ధాప్యం అంటే నా ఓల్డ్ ఏజ్ దాకా కూడా నేను ఇందులో ప్రశాంతంగా ఇందులో అయితే ఉండగలను అనే స్టెబిలిటీ అనేది ముందే రాకపోవచ్చు. కానీ నిజానికి ఆ స్టేబుల్గా అంటే ఆ వచ్చిన దాంట్లోనే ఎండ్ వరకు ఉండడం అనేది అది నిజంగా అది ఫార్చునేట్ థింగ్, అంటే అదృష్టం అనుకోవాలి చాలా అది వచ్చిన వాళ్ళకు. బట్ అందరికీ అట్లా ఉండకపోవచ్చు. కాబట్టి ఇక్కడ చెప్పండి, ఇప్పుడు స్టెబిలిటీ సక్సెస్ అనేది మనం ఒకటేసారి అనేది లింక్ చేయలేము. సో మనసు అనేది కుదుట పడడం ఒకటైతే, డబ్బు సంపాదించి మనం ఇచ్చేయడం అది ఇంకో విధంగా ఉంటుంది. సో ఫైనలీ వాట్ ఐ మీన్ టు సే ఇస్ సక్సెస్ కంటే ముందు స్టెబిలిటీ రావాలి. అంటే ఇన్ కేస్ నీకు స్టెబిలిటీనే వచ్చి నువ్వు సక్సెస్ వచ్చేసింది అనుకో, ఇంకా తిరుగులేదనమాట. అంటే నువ్వు అనుకున్న దాంట్లోనే నువ్వు సక్సెస్ అయిపోయినావు, ఇంకా నీకు అన్ని విధాలుగా కలిసి వచ్చింది. ఇట్స్ వెనక్కి తిరిగి చూసేది ఉండదు. మరి రానప్పుడు మళ్ళీ వెతుకులాట, మళ్ళీ నాకు నచ్చలేదు, అంటే నా మనసుకు నచ్చలేదు నాకు తృప్తి లేదు కదా అది, ఇట్లాంటి క్వశ్చన్స్ అనేది మళ్ళీ ఏదో ఒక రోజు అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది మరి ఎట్లా తీర్చుకోవాలి అది అంటే ఇట్ బేస్ వాళ్ళ థింకింగ్, అంటే వాళ్ళు అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఏంది దాని మీదనే
మెల్లగా అంటే స్టడీ చేస్తూ అసలు సమాజం అంటే నేను అసలు ఎట్లా ఉండాలనుకుంటున్నా ఇందులో ఈ సమాజంలో నేను ఎట్లా ఉండాలి, నా పాత్ర ఏంది, లేకపోతే నాకు ఎవరితో సంబంధం లేకుండా నా కోసం నేను బతకాలనుకుంటున్నాను, వాట్ ఎవర్ అది థింక్ చేస్తూ 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 యాజ్ టైమ్ గోస్ అనంటే ఫిల్టర్ చేస్తూ 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 పోతుంటే తప్ప అది ఒక్కసారికి వచ్చేదైతే కాదు ఆ స్టెబిలిటీ అనేది. సో దట్స్ ఆల్ ఐ మీన్ టు సే అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.